ప్రార్థనలు వినబడ్డాయ్యా. నీ భార్య బిడ్డలతో రోజు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు చేసే ప్రార్థనలు, ధర్మకార్యాలు, నీతి కార్యాలు పరలోకానికి చేరాయి. అప్పుడు ఆయన యేసుప్రభు నమ్మలేదు. మీకు తెలుసా, యేసుప్రభు నమ్మని ఆయన ఇంటికి దేవదూతలు ఎలా వచ్చాయి? అతను భక్తి కలిగిన వాడు, దేవుడి దగ్గర ఎంతో కొంత భక్తి కలిగిన వాడు. యేసుప్రభు అంటే ఆయనకి ఇంకా వినలేదు కాబట్టి తెలిసిన భక్తి చేస్తున్నాడు. రెండవది, అతను భార్య బిడ్డలతో పాటు భక్తిలో కూర్చోబెట్టాడు భక్తి కార్యక్రమాల్లో. మూడవది, అతను మరొక పని కూడా చేస్తున్నాడు, దాన ధర్మాలు చేశాడు. ఈ దాన ధర్మాలు పరలోక రాజ్యం చేరాయట. అందుకే నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు చేరే కనుక దేవుడు నన్ను పంపించాడు అని దూత వచ్చి మాట్లాడుతుంది. అయితే నీ ఆత్మకు రక్షణ కావాలి, నీ ఆత్మ పరిశుద్ధంగా కడగబడాలి. దానికి నువ్వు అర్జెంటుగా పలానా దగ్గర పేతురు గారు ఉంటారు, వెళ్ళు, ఆయన్ని పిలిపించు. ఆయన వచ్చి నీకు సువార్త చెప్తాడు, రక్షణ సువార్త. అది విను, లోబడు దానికి. అప్పుడు నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది, మీ కుటుంబానికి రక్షణ. ఆయన